చెప్తున్నా ఈ సినిమా హిట్, ఈ సినిమా బ్లాక్ బస్టర్, ఈ సినిమా ఇతను నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాడు కదా. నేను చెప్తున్నాను ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. లాస్ట్ సెంటిమెంట్ ఉంటది. అసలు కరుణరసం అలా పిండేస్తాడు త్రివిక్రమ్. ఇప్పుడు చెప్తున్నా ఈ సినిమా ఎందుకు హిట్ కాదు, ఇతను సినిమా ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. ఒకసారి లోపలికి వెళ్తే తెలుస్తుంది. 300 పెట్టి ఆయన టికెట్ కొన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఈ సినిమాలో స్టోరీ లేదన్నాడు. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. ఏ సినిమా హిట్ అవ్వాలంటే దాని స్టోరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఈ సినిమా బ్లాక్ బాస్టర్. ఇతను చెప్పే రివ్యూ అంతా రాంగ్ రివ్యూ. ఈ సినిమాలో ఉండేదే స్టోరీ. బ్లాక్ బాస్టర్ మూవీ ఇది. బ్లాక్ బాస్టర్ మూవీ. స్టోరీ లేదన్నాడు. ఈ సినిమాలో ఉండేది లేదు. ఓన్లీ మహేష్ బాబు కోసమే రావాలి. మొత్తం సాగ్ గానీ డైలాగ్స్ గానీ ఎలా ఇస్తావు నువ్వు? ఓన్లీ మహేష్ బాబు మొత్తం సినిమా మొత్తం చూడండి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోతే చూడండి. మొత్తం మహేష్ బాబు కోసమే రావాలి. సంక్రాంతికి కరెక్ట్ సినిమా. ఫ్యామిలీ అందరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి మగడు బాబు అది ఈసారి సంక్రాంతి మాదే. పెన్ను తీసుకొని పేపర్ మీద పెన్ను పెట్టి స్టోరీ రాయమని తెలుస్తుంది. స్టోరీ రాయడం ఎంత కష్టం. బ్లాక్ బస్టర్ ఏమీ తెలియకుండా స్టోరీ లేదు గిరి లేదు అంటే సినిమా బ్లాక్ బస్టర్. జై బాబు. సంక్రాంతి రంగమగడ చెప్పనా శ్రీలీల డాన్స్ మాత్రం ఎక్సలెంట్. మహేష్ బాబు ఒకటి ఆయన గెటప్, ఆయన లుక్, ఆయన మొత్తం మంచిగా చూపి సినిమా మాత్రం ఫ్లాప్. ఓవరాల్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కాస్త డౌట్ అనిపించింది. సెకండ్ హాఫ్ వెరీ గుడ్ టర్నింగ్స్. క్లైమాక్స్ ట్విస్ట్ ఎట్లుంది అంకుల్ చెప్పండి. అది మార్క్ ఉంది. క్లైమాక్స్ పర్ఫెక్ట్ ఉంది. ట్విస్ట్ లో సెకండ్ ఇంకొక పార్ట్ తీసేస్తే ఆయన పొలిటికల్ నాయకుడు లెక్క చూపెడతట్టు ఉంది. అది జగత్తానండి. ఆడియో రిలీజ్ ఏమని చెప్పిండు మహేష్ బాబు. సినిమా కోసం తీసిండు, ఫ్యాన్స్ కోసం తీసిండు. బరాబర్ ఫ్యాన్ స్ట్రీట్. ఆ మెసేజ్ కానీ ఈవెన్ లుంగీలా డాన్స్ చేసిండు. ఆ స్టెప్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. మహేష్ బాబు జనరల్గానే షై, కానీ అట్లాంటిది ఒక స్టెప్ దాంట్లో మొత్తం బాక్సెస్ మీద చేసిండు. మామూలుగా టోటల్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. మాస్ పిక్చర్ అది మహేష్ బాబు. సో టోటల్లీ త్రివిక్రమ్ కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చిండు మొత్తం మా ఫ్యాన్స్కి. సో ఇది ట్రీట్ అని అనుకోరు. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. సినిమా బ్లాక్ బస్టర్. వాడు ఎవడో వాడు తాగినాడు, వాడు పనుకున్నాడు తెలియదు. సినిమా ఇస్తే బ్లాక్ బస్టర్. మా ఈసారి సంక్రాంతి మా అది ఎవరు కొట్టలేరు. మా బాబుని ఎవరు ఆపలేరు. చాలా మంచి మూవీ. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అమేజింగ్ ఉంది. హీరోయిన్ డాన్స్ మంచి చేసింది, బాగుంది. క్రౌడ్ మహేష్ బాబు గురించి చెప్పే అవసరం లేదు. సూపర్ డాన్స్, మాస్, చాలా మాస్ మూవీ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ ఉంది. కుర్చీ పాట కంటే మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో, అది ఇంకా సూపర్ ఉంది. అక్కడ డాన్స్ ఇరుగా తీసిండు మహేష్ బాబు. నీకు టోటలీ జై బాబు. బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ సూపర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా చేసిండు. సెకండ్ హాఫ్ కుర్తి మట్టు పెట్టి సాంగ్ అయితే సూపర్ సూపర్ డూపర్. చాలా హిట్, సూపర్ హిట్. థ్యాంక్ యూ. సూపర్ ఉందండి. అంటే యాక్చువల్గా మహేష్ బాబుది ఒక అంటే కాన్సెప్ట్ ఉంటుంది కదా, సంక్రాంతికి మంచిగా తీసిండు. ఫ్యాన్స్కి చాలా హ్యాపీ. బాగుంది మూవీ, చాలా బాగుంది. సినిమా నెక్స్ట్ లెవెల్. మహేష్ బాబు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాను. దాని బిఫోర్ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. సినిమా డ్యాన్స్ మాత్రం ఇరగా తీసిండు. శ్రీలీలకి కాంపిటీషన్ ఇచ్చిండు. శ్రీలీల డామినేట్ చేసిండు డ్యాన్స్లో. సూపర్ సినిమా. ఫస్ట్ టైం బాగా డ్యాన్స్ మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. బాబు డ్యాన్స్ మాత్రం ఇరగా తీసిండు. రికార్డులు అయితే మడత పెట్టినట్టే. ఖచ్చితంగా అందరు చూడాల్సిందే. ఫ్యామిలీ సంక్రాంతి సినిమా ఇది.
యునానమస్ సంక్రాంతి విన్నర్ అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ మహేష్ బాబు మూవీ అంటే కామెడీ ఉంటుంది, యాక్షన్ అన్నీ ఉన్నాయి, అన్ని ఫుల్ ప్యాక్ ఉన్నాయి. డాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అన్ని ఫుల్ ప్యాకేజ్ ఉంది. పైసా వసూలు. రేట్లు పెరిగినా ఆగకండి, వచ్చేయండి. మూవీ మొత్తం బెస్ట్ సీన్ అంటే చెప్తారన్న. అన్న ఫైట్స్ అన్న మహేష్ బాబు ఎప్పుడు వచ్చిన బెస్ట్ సీన్ అన్న. ఫైట్స్, డాన్స్ అన్న, డాన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసిండు ఫస్ట్ టైము. ఆ డాన్స్ చూడలేకపోయినా.